హలో వ్యూవర్స్, నేను సుష్మా. వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప. ఇంతింత హార్వెస్ట్, ఇన్నిన్ని కూరగాయలు, కిలోల కొద్దీ ఫ్రూట్స్ అన్నీ కొత్త కొత్త రకం కూడా మనం హార్వెస్ట్ చేస్తూ ఉన్నాం గార్డెన్లో. కానీ ఇంతింత హార్వెస్ట్, ఇన్ని కూరగాయలు, ఫ్రూట్స్ తీసిన అదే గార్డెన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే అసలు నిజంగా మీరు ఏమనుకుంటారో నాకైతే ఏడుపు వచ్చేస్తోంది. అసలు గార్డెన్ వైపే వెళ్ళాలనిపించట్లేదు. ఏమైంది అసలు, ఇప్పుడు ఎలా ఉంది గార్డెన్ అనేది వీడియోలో చూపిస్తాను. నిజంగా చెప్తున్నాను, చాలా బాధేస్తుంది. ఇదిగోండి, మన రాకీ ఇటు పక్కకు పూర్తిగా తిరిగేస్తున్నాడు. వానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. మంచిగా వాటర్ ఎక్కడంటే అక్కడ డిప్ ఓపెన్ అయిపోతుంది. అంత పిచ్చి పిచ్చిగా అయిపోయింది. అయినా కూడా అక్కడక్కడ వెజిటబుల్స్ చూడండి, మేము ఉన్నాము బాధపడకు అని కనిపిస్తూనే ఉన్నాయి. దొండకాయలు, దొండ ఒక్కసారి వేస్తే ఇంకా అసలు చచ్చిపోతుంది, వస్తూనే ఉంటుంది కదా. సో అదొక్కటే కాస్త హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ వంకాయ చెట్టు చూడండి ఎంత నిండు కాపు వస్తుందో, ఎంత బాగున్నాయి కదా చెట్టు నిండా. ఇది చూస్తూనే కాస్త తృప్తి అనిపించింది. ఇంక మిగిలిన తోట అంతా చూస్తే ఏడుపు వచ్చింది. బాగానే కాస్తున్నాయి కదా, ఏమైంది అనుకుంటారా? ఒక్కసారి లుక్ వేసుకోండి. మరి రాకీకి మాత్రం పండగ అయిపోయింది. కానీ వాడి బాధ కూడా చాలా ఉంది, చెప్తాను ఏంటి అనేసి. వాడి కోసం ఇక్కడ నీళ్ళు ఎక్కడంటే అక్కడ కొంచెం లీక్ చేసి పెట్టేసాము, చల్లగా ఉంటాడనేసి. అది చూడు ఎలా చూస్తున్నాడు. ఏంట్రా ఈ పక్క అంతా బురదలో తిరుగుతున్నావు, ఇలా స్నానం చేసిన 10 నిమిషాలకే బురదగా చూడండి, ఎండకు తట్టుకోలేక. యాక్చువల్గా ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇలా జరిగింది, మేమేం చేయలేకపోయాము. అసలు ఏం జరిగింది అంటే చెప్తాను నేను. అసలు విషయానికి వస్తే ఇక్కడ చూడండి, మొత్తం బండలంతా లేపేసి అసలు షెడ్ లేదు, ఈ పక్క చెట్టు లేదు. వేప చెట్టు, కొండ వేప చెట్టు ఉన్నింది కదా, నార్మల్ వేప చెట్టు వేసి నింటే కొట్టాల్సిన అవసరం వచ్చేది కాదు. అసలు చెట్టు కొట్టడం నాకైతే అస్సలు ఇష్టం లేదు. అలాగే పెట్టి ఇల్లు కట్టుకుని ఉండొచ్చు. కానీ కొండ వేప చెట్టు కాబట్టి దీని కొమ్మలు చాలా పెలుసుగా ఉంటాయంట, మునగ చెట్టులాగా చాలా పెద్దగా పెరుగుతాయి, అంత పెలుసుగా ఉంటాయి. అవి గాలికందు విరిగి పడతాయి. కనీసం ఎంత లావు కొమ్మ అయినా కూడా ఉయ్యాలేసుకోవడానికి కూడా పనికిరాదనమాట. సో ఆ పక్క 6 సెంట్లు అమ్మకానికి పెట్టాం. 3 సెంట్లు అమ్ముడుపోయింది షెడ్ ఉన్న ప్లేస్, అది కనిపిస్తున్నది. సో దానికోసం క్లీన్ చేయించాల్సి వచ్చింది. అరటి చెట్లు పోయినాయి. నేను ఏడుస్తుంటే వాటర్ యాపిల్, ఎర్రజామ ఆ పక్క ఉన్నాయి, అవి కూడా పోతాయి అని అంటే నాకు చెప్పకుండా సర్ప్రైజ్ చేయాలా అనేసి కొక్కిలేన్తో మొత్తం చెట్లు లేపి ఈ పక్క నాటిచ్చాడు మా ఆయన. కానీ అవేమో ఎండలు కదా, బాగా వేర్లతో లేపి పెట్టినా కూడా ఆకులన్నీ ఎండిపోయినాయి. చూడాలి ఇంకా వర్షాలకు ఏమైనా చిగురుస్తుందేమో మన అదృష్టం. ఇక ఇటుపక్క అంతా గందరగోళం అయిపోయింది. చెట్టు పడి మొత్తం డస్ట్బిన్ డ్రమ్స్ దగ్గర నుంచి అది కొమ్మలన్నీ పడిపోయి చాలా పెలుసు. అసలు ఎంతలా కొమ్మలు ఉన్నాయి కదా, మనం దాదాపు ఒక 20-30 ఇంచెస్ మనం హక్ చేసుకుంటే పట్టేంత లావు కొమ్మ కూడా ఉయ్యాలేసుకునే పనికిరాదంట, అంత పెలుసుగా ఉంటాయి. ఇల్లు కట్టుకున్నా కూడా కొమ్మలు మీద పడిపోయే ఛాన్స్ ఉంది. అంటే మేమైతే అడ్జస్ట్ చేసేవాళ్ళం ఎలాగోలా దాని చుట్టూ కట్టకుండా. కానీ అటుపక్క స్థలం సేల్ చేసాం కదా, వాళ్ళు ఒప్పుకోరు కదా. కట్టిన తర్వాత వాళ్ళ దానిపైన ఏమన్నా పడితే మనం ఆన్సర్ ఇవ్వాలి, అందులో మనుషులందరూ ఉంటారు, ఇంట్లో ప్రాబ్లం అవుతుందనేసి ఇంకా మనసు గట్టి చేసుకొని చెట్టు కొట్టేశాము. ఇక్కడ చూడండి, నువ్వు బాధపడకు మేమున్నాంలే ఇంకా అని దొండ తీగ అక్కడక్కడ అంత పెద్ద మొక్కలు కల్లేసుకొని కాయలు కనిపిస్తున్నాయి. సపోటా కూడా కొంచెం పూత వస్తుంది, కుండీల్లో ఉండేది. ఇన్ని రోజులు నేను కుండీల్లోనే పెట్టిండేది, ఇందుకే ఇంత ప్లేస్ ఉంచి కూడా కుండీల్లోనే పెట్టుకున్నది అందుకే. ఇక ఇది మళ్ళీ చూడండి ఎంత బాగుందో, నాకైతే ఇది చూస్తే కొంచెం రిలీఫ్ అనిపించింది. ఇది స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇక ఇలా ఉందండి గార్డెన్. ఇంకా నెక్స్ట్ మొత్తం జూన్కి సెట్ చేసుకోవాలి, దిక్కు దోచట్లేదు నాకైతే. ఆ కొమ్మలన్నీ తీసేసిన తర్వాత చెట్టువి మొత్తం సెట్ చేసుకొని ఇంకా మళ్ళీ ముందులాగా ఫుల్ హార్వెస్ట్ అలా కనిపించాలి. లేకుంటే నాకైతే ఊపిరి ఆడట్లేదు గార్డెన్ని చూస్తుంటే, అంత సఫికేటెడ్గా ఉంది, అంత ప్రాణం కొట్టుకుంటుంది అసలు. సో ఇది అండి ఇవాల్టి వీడియో. చాలా బాధ. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మొక్కలు పెంచేది మాత్రం ఆపేది లేదు, తగ్గేదే లేదు. నెక్స్ట్ మళ్ళీ ఫుల్ తోట మొక్కలతో నిండిపోవాల్సిందే, మళ్ళీ ఇంత హార్వెస్ట్ చేయాల్సిందే. తప్పకుండా మొక్కలు పెంచడం అయితే ఆపేదే లేదు, తగ్గేదే లేదు. ఖచ్చితంగా జూన్ వర్షాలు స్టార్ట్ అవ్వడమే లేట్. కొత్త ప్లాన్ రెడీగా ఉంది, ఏంటి ఎలా అనేది
నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇంకా ఇది అరటి గెలలు చాలా లాస్ట్ హార్వెస్ట్ ఇంకా అప్లోడ్ చేయలేదు, కొంచెం మెమరీ ఇష్యూ వచ్చింది. సో అది తొందరలో అప్లోడ్ చేస్తాను. ఇది ఇవాల్టి వీడియో. సబ్స్క్రైబ్ చేయడం ఇంకేం లేదు కదా, గార్డెన్ ఇంకేముంటాయి వీడియోస్ అని మాత్రం మీరు కామ్ అయిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, గుర్తుంచుకోండి, మర్చిపోవద్దు నన్ను వీడియోస్ తగ్గిపోయాయి అనేసి. మళ్ళీ మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ముఖ్యంగా షార్ట్ వీడియోస్ మిస్ అవుతున్నారు, నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకునేసేయండి. షార్ట్ వీడియోస్ చాలా పెడుతున్నాను నేను, చిన్నోడివి నావి. చిన్న చిన్న వీడియోస్ పెట్టేకేం ప్రాబ్లం లేదు. సో ఇది ఇవాల్టి హార్వెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.